హలో అండి. ఇవాళ మన వీడియో వచ్చేసి బౌ టైప్‌లో హెయిర్ క్లిప్ అనేది ఈజీగా మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ముందుగా అయితే వెల్కమ్ టు క్యారా లుక్ బుక్. ఇక్కడ నేను ఒక క్లాత్‌ని తీసుకున్నాను. దీన్నొచ్చేసి నేను 10x5 అనమాట. విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నానండి. లెంత్ 5 ఇంచెస్ తీసుకున్నాననమాట. అలాగే ఇంకొక పీస్ అనేది 5x5 మొత్తం స్క్వేర్‌లాగా 5 ఇంచెస్ తీసుకున్నాను. సో, దీన్నైతే 5 ఇంచెస్ దాన్ని ఫస్ట్ ఇలా మనం ఫోల్డ్ చేసేసుకొని, ఈ కార్నర్స్ అన్నిటిని కూడా కొంచెం మిడిల్ పార్ట్‌లో ప్లేస్ అనేది మనం వదిలేసి, ఈ కార్నర్‌లు ఉన్నాయి కదండీ! ఇక్కడ మాత్రమే స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఇక్కడ మధ్యలో నేను గ్యాప్ ఇచ్చేసాను. అలాగే మిగిలిందంతా కూడా ఇలా వీడియోలో చూపించినట్టుగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం అనమాట. ఓకేనా? ఇప్పుడు స్టిచ్ చేసేసిన తర్వాత దీన్నైతే మనం రివర్స్ చేసేసుకుందామండి. మధ్యలో చిన్న గ్యాప్ వదిలాం కదా! సో, ఆ గ్యాప్‌లో నుంచి ఈ విధంగా అయితే మనం మొత్తాన్ని కూడా టర్న్ చేసేసుకుందాము. చూడండి, ఇలా టర్న్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం మళ్ళీ స్టిచ్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు మనం ఏదైతే 10 ఇంచెస్ తీసుకున్నామో దాన్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని, ఇలా ఈ విధంగా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని, కార్నర్స్‌లో ఉన్నాయి కదండీ! ఈ ఎడ్జెస్‌లో చిన్నగా ఈ విధంగా కట్ చేసేసుకుందాము. మనకి షేప్ రావడం గురించి అనేసి ఈ విధంగా కట్ చేసుకున్నాం. సో, ఇక్కడ ఇందాక మనం స్టిచ్ చేసుకున్నాం కదండీ! మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేసాం కదా! సో, దేనికి కూడా అదే విధంగా మొత్తాన్ని కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసేసుకొని, మధ్యలో చిన్న గ్యాప్ వదిలేసి ఇలా మొత్తాన్ని కూడా స్టిచ్ చేసేసుకుందాం. ఓకేనా? స్టిచ్చింగ్ అయిపోయింది కదండీ! దీన్ని కూడా మనం మళ్ళీ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో అందులో నుంచి మొత్తాన్ని కూడా ఈ విధంగా రివర్స్ చేసేసుకోవాలి. సో, రివర్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బౌ ప్రిపేర్ చేద్దామండి. నేను ఇక్కడ చూపించాను కదా! మధ్యలోంచి చిన్న చిన్న ఫ్రిల్ ఇచ్చుకుంటూ ఇలా. ఓకేనా? ఈ విధంగా చేసేసుకొని మనం నీడిల్ తోటి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఒక 2, 3 నాట్లు వేసేసుకుంటే సరిపోతుందండి. సో, ఈ విధంగా చిన్న నాట్స్ వేసేసుకొని మొత్తాన్ని కూడా మనం స్టిఫ్‌గా ఉండేలాగా ఈ నీడిల్ తోటి నాట్స్ వేసేసుకోవాలండి. ఒకవేళ నీడిల్‌తో కాకపోయినా మనకు గమ్ ఉంటుంది కదా! గ్లూ గన్ ఉంటుంది చూసారా? సో, గ్లూ గన్‌తో అయినా మనం గమ్ చేసేసేయొచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు నేను మన పెద్ద బౌ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ దీనికి కూడా మనం నీడిల్ తోటి ఒక 3, 4 నాట్స్ వేసేసుకొని దానికి అటాచ్ చేసేసుకోవాలన్నమాట. చూసారా? ఈ విధంగా నేను పైదానికి నీడిల్‌తోనే నేను మొత్తం కూడా థ్రెడ్‌తోనే మళ్ళీ అది వీడిపోకుండా ఉండడానికి కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుందనేసి నేను ఈ విధంగా నీడిల్‌తోటే మొత్తాన్ని కూడా స్టిచ్ అయితే చేసేసాను. చూడండి, ఇప్పుడు మనకి ఆ నాట్స్ కనిపించకుండా ఉండడానికి పైనుంచి ఫినిషింగ్ రావడం గురించి చిన్న క్లాత్ అయితే ఈ విధంగా తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకుందామండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైనుంచి చూడండి, ఈ విధంగా పైనుంచి మనం ఆ రౌండ్‌కైతే చూసుకోవాలి. ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్నైతే మనం కట్ చేసేసుకుందాము. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత నీట్‌గా మనం కింద బౌకి ఉంది కదండీ! సో, ఆ బౌకి మనం అటాచ్ చేయకుండా ఓన్లీ ఏదైతే పైనుంచి మనం ఎక్స్ట్రాగా చిన్న పీస్ అయితే తీసుకున్నామో దానికి మాత్రమే స్టిచ్ చేసుకోవాలనమాట. ఓకేనా? దానికి మాత్రం నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీనికి ఈ హెయిర్ క్లిప్స్ ఉన్నాయి కదండీ! టిక్ టిక్ పిన్స్ అంటాం కదా! సో, అవైతే తీసుకొని మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్‌లో నుంచి మనం పెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా పెట్టేసుకున్నామనుకోండి ఈజీగా ఉంటుంది. మనం క్లిప్ ప్లేస్‌లో హెయిర్ బ్యాండ్ పెట్టి కూడా చేయొచ్చు. సో, హెయిర్ బ్యాండ్ పెట్టి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇంతేనండి మన వీడియో. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.